నా నాలుక కోసుకుంటా ఎప్పుడు మాట్లాడను. అలాగే నువ్వు చెప్పినట్టుగానే కోటమి నువ్వు వైసీపీ గెలవదన్నా కానీ కోటమి వస్తే నీ నాలుగు కోసుకుంటావా? ఎప్పుడూ ప్రజల్ని తప్పుదారి పట్టించుకున్నా ఆరామస్తాను నాలుక కోసుకుంటావా? ఒకటి. రెండోది, నీతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు నేను ముఖ్యమంత్రిగానే మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పాడు. అప్పుడు నేను అడిగినట్టు చెప్పాడు. లోపల మైసభలాగా ఆయన అవమానపరిస్తే ఇవాళ నీ క్రిమినల్ ఆలోచనతో ఆఖరికి నీ పార్టీ మీద నమ్మకంతో ఎవరన్నా పందేరు కడతారేమో అని ఆ డబ్బులు ఎంత తెప్పించుకోవడం కోసం ఏదైతే పోలింగ్ బూత్ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్లే వాళ్ళని బయట ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసం ఇప్పుడున్నటువంటి జిల్లా కలెక్టర్లని బెదిరించో భయపెట్టో నీకు అనుకూలంగా అక్కడక్కడ ఏదైనా ఉంటే సపోర్ట్గా తెచ్చుకోవడం కోసం చెప్పించిన దానికి చంద్రబాబు గారితో డైరెక్ట్ గా నువ్వు కానీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేయకపోతే నీ జీవితంలో అసెంబ్లీకి అడుగు పెట్టమని చంద్రబాబు గారితో ఛాలెంజ్ చేయగలవా? జగన్మోహన్ రెడ్డి మేము ఒకటే చెప్తున్నాం. చంద్రబాబు గారు చెప్పారు ముఖ్యమంత్రి గారే నేను అడుగు పెడతానని. అవపోతే పెట్టన్నాడు కదా. ఇప్పుడు ఆరామతో ఏక సర్వే నిర్వహించావు చెప్పించావు కదా. నీ క్రిమినల్ ఆలోచనతో నువ్వు చంద్రబాబు గారికి ఛాలెంజ్ ఇవ్వగలవా? నేను వైసీపీ ప్రభుత్వంలో వచ్చి రాకుండా నేను ముఖ్యమంత్రి అవ్వకపోతే నా జీవితంలో ఇక అసెంబ్లీలో అడుగుపెట్టనని ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఇంకా 100 రోజులు ఉన్నారుగా ఎందుకు ఇంకా ప్రజల్ని అలా తెలుగుదేశం పార్టీ కేటర్ని ఆత్మస్థైర్యాన్ని ఆఖరికి ఓటు వేసిన ప్రతి ఒక్కరి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసమే ఈ ఆరామస్థాన సర్వే. మంత్రాలకి చింతకాయలు రాలవు. చింత చెట్టు ఉంటుంది అలాగే మంత్రాలు చెప్తే చింతకాయలు రావుతాయా? అలాగే 2 రోజుల్లో వైసీపీ భాగవతం బట్టబయలు అవుతుంది. మీకు ఈ క్రిమినల్ ఆలోచనతో ప్రజల డబ్బులు ఆపుకోవడానికి ఒక పక్క ఇంకో పక్కేమో ఏజెంట్లని కౌంటింగ్ ఏజెంట్లని ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టడం కోసమో లేదా అక్కడ ఉన్నటువంటి అధికారులని బెదిరించడం కోసమో ఈ పని చేయడం అనేది కరెక్ట్ కాదు. ఆరామస్థానం కానీ ఒకవేళ నీకు ఇస్తున్న ఛాలెంజ్ ఆయన ఒప్పుకోకపోతే కూటమి అధికారంలోకి వచ్చిన మరుక్షణం ప్రజలకి క్షమాపణ చెప్పడమే కాకుండా నీతో ఎవరైతే ఈ ఫేక్ చెప్పించారో వాళ్ళ పేర్లు బయట పెట్టాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి బలైపోతావు. వచ్చేది కూటమి 130 సీట్లు పైగా వస్తున్నాయి. మేము ఆ రోజే చెప్పాం. నేనే సర్వేలు చేయలేదు, ప్రజల నాటి తెలుసుకున్నాము. ప్రజలు చెప్తున్నారు కులాలు లేవు, మతాలు లేవు, ప్రతి ఒక్కరూ కూటమికే ఓటు వేసేమంటున్నారు. ఒక్కొక్క జిల్లాలో ఒక్క సీటు వైసీపీకి రాకపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనే లేదు. వచ్చేది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఇద్దరు ఆరామత్రాలు చెప్పింది ఫేక్ అని తెలియజేస్తాం.